నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. వాయు అస్త్ర ప్రయోగం విజయవంతం. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. తాజాగా ప్రైవేటు రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్ తన సొంత ఖర్చుతో వాయు అస్త్ర లాయిటరింగ్ మ్యూనిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. గత నెల 18, 19 తేదీల్లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో, ఆ తర్వాత 26, 27 తేదీల్లో ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ వద్ద ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు ఆ కంపెనీ తెలిపింది. లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే ఆత్మాహుతి డ్రోన్లు అని అర్థం. మానవరహిత వైమానిక ఆయుధాలైన ఇవి ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఏదైనా లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే దానిపై విరుచుకుపడతాయి. పోఖ్రాన్లో జరిగిన తొలి ప్రయోగంలో వాయు అస్త్ర దాదాపు 10 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లిందని నిబే లిమిటెడ్ పేర్కొంది. తొలి ప్రయత్నంలోనే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన లక్ష్యాన్ని ఇది ఛేదించిందని వెల్లడించింది. లక్ష్యాన్ని టార్గెట్ చేసి మధ్యలోనే విరమించుకోవడం లేదా తిరిగి మళ్లీ అటాక్ చేసే సామర్థ్యం కూడా దీనికి ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ లాయిటరింగ్ మ్యూనిషన్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. రాత్రిపూట నిర్వహించిన ప్రయోగంలో తన ఇన్ఫ్రారెడ్ కెమెరాను ఉపయోగించి లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించినట్లు తెలిపింది. ఉత్తరాఖండ్ వద్ద నిర్వహించిన పరీక్షలో వాయు అస్త్ర 1 90 నిమిషాలకు పైగా గాల్లోనే తిరుగుతూ 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.